అలా ఉండేవి భావనలు. దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలని ధ్వంసం చేయడానికని బయలుదేరి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు దండయాత్రగా, రామాలయంలో మూర్తుల్ని బద్దలు కొట్టేస్తారని అవి కనపడకుండా మట్టితో గోడ కట్టేసి చిన్న కన్నం పెట్టి లోపల అఖండ దీపం పెట్టి ఈ కన్నం యువతల నుంచే రాముడికి నైవేద్యం పెట్టేవారు. బయట భద్రాచల రామచంద్రమూర్తి ఎలా ఉంటారో అలా వామాంక స్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భగరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే అని ఆ రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో అలాగే ప్రతిష్ఠ చేశారు. ఏవి నిజం మూర్తులు కావు, చూడ్డానికి నిజం మూర్తుల్లా ఉండేటటువంటి మూర్తుల్ని కృతకంగా పెట్టారు. రానే వచ్చారు వాళ్ళు, అందరూ పారిపోయారు భయపడి చంపేస్తారని. ఈ రామానుజాచార్యుల వారు మాత్రం గుళ్ళో పడుకున్నారు. వాళ్ళు వచ్చి ఏవిరా మీ రాతి బొమ్మలు అని అడిగారు. ఆయన పిచ్చెక్కిన వాళ్ళ నటిస్తూ పెద్దగా ఎగిరి నాట్యం చేస్తూ రాతి బొమ్మలు ఏమిట్రా, మా దేవుడు రా, అదిగో వెళ్ళండి రా అన్నారు. వాళ్ళు వెళ్లి లోపల ఉన్న మూలమూర్తులు అనుకుని కృతకంగా పెట్టిన మూర్తుల్ని పగలగొట్టారు. ఇప్పటికీ చూడొచ్చు మీరు మ్యూజియంలో. అప్పుడే ఒక విచిత్ర